హలో పిల్లలు, కొనిచ్చివా, బాగున్నారా? ఓకే, లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. నౌ ఈ వీడియోలో మనం జపనీస్ భాషలో 1 to 10 నేర్చుకుందాం. ఓకే, సో మనం నెంబర్స్ అంటాం, తెలుగులో సంఖ్యలు అంటాం. ఓకే, జపనీస్లో వచ్చేటప్పటికి బాంగో అంటారు, అలాగే సు అంటారు. మ్యాథమెటికల్ టర్మ్స్లో వచ్చేటప్పటికి సు వాడతారు. మామూలు ఇప్పుడు నెంబర్స్ అనాలంటే బాంగో అంటాం. ఓకే, సో 1 to 10 బాంగో మనం నేర్చుకుందాం. సో సేమ్ ఈ రైట్ సైడ్ ఉన్న ఏదైతే మనకి పోస్టర్ ఉందో, ఈ పోస్టర్ ఇచ్చి నెన్ సే అని ఉంది. ఇచ్చి అంటే 1, నెన్ అంటే ఇయర్, సే అంటే స్టూడెంట్. ఓకే, సో ఇచ్చి నెన్ సే బదులు ఈ 1 మనం రీప్లేస్ చేసుకుంటా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ నుంచి 10th ఇయర్ స్టూడెంట్స్ వరకు ఎలా మనం ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని, సెకండ్ ఇయర్ స్టూడెంట్ని మనం ఎలా చెప్పుకోగలమో నేర్చుకుందాం. ఓకే, సో మీరు అడగచ్చు, సెన్సే మరి నాకు కాంజీస్ రావు, జపనీస్ కాంజీస్ ఎలాగా నేర్చుకోవడం. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ వీడియోలో కాంజీస్ కాకుండా ఫస్ట్ వొకాబులరీ మాత్రం నేర్చుకుందాం, న్యూమరికల్ నెంబర్స్ పెట్టి. నెక్స్ట్ ఆ నెన్సే అలాగే రీప్లేస్ చేసి ఉంచి ఇచ్చి బదులు మనం 1 to 10 కదా, ఇచ్చి అంటే ఫస్ట్ 1, సో అలాగే 1 2 3 4 5 6 10 మనం రీప్లేస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, లెట్స్ గో. నౌ బాంగో, బాంగో. సో నెంబర్స్ 1 అంటే ఇచ్చి, 2 మీ, 3 అంటే సాన్, 4 అంటే యోన్, 5 గో, 6 roku, 7 nana, 8 hachi, 9 q, 10 ju. ఓకే, అయితే వీటికి మల్టిపుల్ రీడింగ్స్ ఉంటాయి. ప్రస్తుతం నేను సింపుల్ రీడింగ్సే చెప్తున్నాను. సింపుల్ అంటే ఇది నెంబర్స్ అన్నీ కూడా మ్యాథ్స్ ఒన్యోమి అని ఉంటాయి, ఒన్యోమి నుంచి వచ్చినాయి. సో ఒన్య అంటే చైనీస్ రైటింగ్ అనమాట. మనకు అందరికి తెలిసిందే జపనీస్ యొక్క రైటింగ్ సిస్టమ్ స్టార్టింగ్ వాళ్ళకి లేకపోతే చైనీస్ నుంచి వాళ్ళు కాంజీస్ తెచ్చుకున్నారు. సో వాళ్ళ రీడింగ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళు మాడిఫై చేసుకున్నారు. అది ప్లస్ జపనీస్ రీడింగ్ కూడా ఉంటుంది. సో ప్రస్తుతానికి ఏంటంటే నెంబర్స్ వాళ్ళు నార్మల్గా ఏదైతే వాడతారో అది మాత్రం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అని చెప్పాలంటే ఇక్కడ ఏముంది, ఇచ్చి నెన్ సే అని రాసింది కదా. ఓకే, ఇచ్చి నెన్ సే. ఓకే, ఇచ్చి నెన్ సే. సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్. సో నీ నెన్ సే సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఫోర్త్ ఇయర్ అనుకోండి యోన్ నెన్ సే. అలాగా 10th ఇయర్ స్టూడెంట్స్ అనుకోండి జూనియన్ సే. నెంబర్ రాయండి, ఏం పర్లేదు, సింపుల్గా మీకు ఈజీగా ఉంటుంది. రాను రాను అలవాటు అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే కాంజీస్ యూస్ చేయడం మొదలు పెట్టచ్చు. ఓకే, జూనియన్ సే 10th ఇయర్ స్టూడెంట్. ఓకే, కామెంట్లో మీరు ఏ ఇయర్ స్టూడెంట్స్ రాయండి. జా కుకుమదే. అరిగతో గోజైమాషితా. బాయ్ బాయ్.